బ్రదర్ ట్రాన్స్లేట్ చేయండి. బ్రదర్ యూ ట్రాన్స్లేట్ బ్రదర్. యాక్చువల్లీ డిస్టర్బెన్స్ ఇక్కడ. ఓకే ఓకే బ్రదర్. బ్రదర్ ఓకే. God has created a year becoming 365 days. దేవుడు సంవత్సరాన్ని సృష్టించినప్పుడు దానికి 365 రోజులు ఆయన నిర్ణయించారు. It is not a man's plan for 1 year, 365 days. It's a creation of God. మానవుని యొక్క ప్రణాళికలో దేవుని యొక్క సృష్టిలో మనం చూసినట్లయితే 365 రోజులు ఆయన నిర్ణయించాడు. See that earth is 24 hours. The himself turned, and then center of the sun is there, and 365 days it is coming around and come to the same place where it is started. రోజుకి 24 గంటలు సూర్యుడు ఒక చోట నుంచి ఇంకొక దిక్కుకి ఆయన ప్రయాణం చేస్తూ మరలా అదే స్థలానికి రావటాన్ని మనం సంవత్సరంగా నిర్ణయిస్తూ ఉంది. So it's all planned by God. It is not a plan. It's all planned by God. ఇదంతా కూడా దేవుని యొక్క ప్రణాళికలో దేవుడు నిర్ణయించింది. ఇది మానవుని యొక్క ప్రణాళిక అయితే కాదు. So there is a greatest plan. God decided the whole year something he want to accomplish. That is the reason he planned everything, right? దేవుని యొక్క ప్రణాళికలో దేవుడే నిర్ణయించినటువంటి 365 రోజులు కూడా ఆయనే నిర్ణయించాడు ఒక సంవత్సరానికి. When we talk about 2025 means what are the God plan of 365 days? It's already accomplished. ఇక్కడ మనం చూసినట్లయితే 2025వ సంవత్సరం అంతా కూడా దేవుని యొక్క ప్రణాళికలో భాగంగానే దేవుడు నిర్ణయించిందే, దేవుడు సృజించిందే. You may think like this, it was a very good thing. Sometimes you may think it was a very bad time. Sometimes you may think it is amazingly you are crying to God. So many things happened last year, right? గడిచిపోయిన సంవత్సరంలో మనం చూసినట్లయితే కొన్నిసార్లు ఎన్నో చెడ్డ విషయాలు మన జీవితాలు జరిగాయి, కొన్నిసార్లు మంచి విషయాలు జరిగాయి, కొన్నిసార్లు ఆశ్చర్యకరమైన విషయాలు కూడా జరిగాయి. ఇవన్నీ మన జీవితాలు జరుగుతూ ఉన్నవి. So even then we need to understand one thing. What are the things happened on 2025? It's all planned by God. ఈ యొక్క 2025 సంవత్సరంలో జరిగిన కార్యాలన్నింటినీ మనం చూసినట్లయితే అవన్నీ దేవుని యొక్క ప్రణాళిక చేతే జరిగిబడినవి. Why? Because the 365 of turning point, it was created by God. It is not a man's plan, right? ఈ యొక్క 365 రోజులు అనేవి దేవుడి చేత సృష్టించబడినవే కానీ మానవుడి చేత సృష్టించబడలేదు. See, day by day and then week by week, month by month, there is a plan of God fulfilled on person's life. That is called 365 days, right? రోజుల తర్వాత రోజు, వారాల తర్వాత వారాలు, నెలల తర్వాత నెలలు జరుగుతూ ఉండవుగా. దానికి గల కారణం ఏంటంటే ఈ 365 రోజులు కూడా దేవుని యొక్క ప్రణాళికలో దేవుడు నెరవేర్చవలసినటువంటి విధానం అది. Sometimes we were happy, sometimes we were sad, sometimes we were not able to speak, sometimes we were very heavy burden. So many things happened last year. గడిచిపోయిన సంవత్సరాన్ని మన జీవితంలో పరీక్షించుకొని చూసినట్లయితే కొన్ని రోజులు బాగానే ఉన్నవి, కొన్ని దినాలు మనం చూసినట్లయితే ఎంతో భయాందోళన కలిగించేవిగా ఉన్నవి, కొన్ని దినాలు మనం చూసినట్లయితే మనల్ని ఆశ్చర్యపరిచేవిగా ఉన్నాయి, కొన్నిసార్లు మనల్ని మౌనంగా చేసినవి, కొన్నిసార్లు మనం చూసినట్లయితే అన్నీ కూడా మనం చూసినట్లయితే దేవుని యొక్క ప్రణాళికలు అవన్నీ కూడా ఒక భాగంగా ఉన్నవి. Today morning we all gather in one prayer hall, and afternoon we receive a news from, even the meeting was not closed, we receive a news, one of our closest brother's son was died. ఈ రోజు ఉదయాన్నే మేము ఒక ప్రార్థనా స్థలానికి వెళ్ళాము. అక్కడ జరుగుతూనే ఉన్నాయి. ఇంకా అక్కడ ఒక సన్నిహిత సహోదరుని యొక్క కుమారుడు చనిపోయిన వార్త మాకు తెలిసింది. See that he was affected some peculiar disease, but he was not able to breathe well. The sister
was not able to communicate the brother. Why? Because he was in the meeting and all the brothers are in the meeting. But she was the only one sitting there in the home, by the level bus. The person was died now. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ యొక్క అతను ఏ విధంగా చనిపోయాడంటే అనారోగ్యంతో ఆయన బాధపడుతూ ఉన్నాడు. అయితే అతడు ఊపిరి తీసుకోలేకుండా ఉన్నాడు. అయితే So, అక్కడ సహోదరి మాత్రమే ఉంది. బ్రదర్ ఏమో అక్కడ సంఘంలో ఉన్నాడు. కాబట్టి ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ అయితే అక్కడ మనం చూసినట్టు ఆ సహోదరి మాత్రమే అతన్ని చూస్తూ ఉంది. అతడు మరణించాడు. the church, all the program was cancelled and everybody reached there. The January 1st, 2026, the first day of the year, God planned something, somebody's life, right? That was already happened. 2026వ సంవత్సరము ఆ యొక్క మనిషి చనిపోయినప్పుడు మేమందరం ఆళ్ళందరూ కలిపి అన్నీ ఆపేసి అక్కడికి వెళ్లారు. కానీ 2026వ సంవత్సరంలో మొట్టమొదటి రోజున ఈ విధంగా జరగటం కూడా దేవుని యొక్క ప్రణాళికే. వారి పట్ల దేవునికి ఉద్దేశ్యం ఏదయ్యో ఉంది. See, it was not planned by any man. It was a very, very young person, like my son's age. It is on the 16, 15. Very young person. See, it's a plan of God, right? ఇక్కడ మనం చూసినట్లయితే అతడు వృద్ధుడేమి కాదు. యవ్వనస్తుడే 15, 16 సంవత్సరాలంటవి. కానీ అయినప్పటికి కూడా అతడు మరణించాడు. అది దేవుని యొక్క ప్రణాళికలో ఒక భాగమే. See, God has planned everything beautifully. We may think maybe brother, maybe brother is in the home. The person will save by his first aid. No, it's all planned by God. ఇదంతా కూడా దేవుని యొక్క ప్రణాళిక అయింది. దేవుడు నిర్ణయించినవే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నవి. మనం అనుకుంటూ ఉంటాము, ఒకవేళ ఆ సహోదరుడు గనక ఆ అబ్బాయి దగ్గర ఉన్నట్లయితే సరైన సమయంలో చికిత్స అందించినట్లయితే బతికుండేవాడని మనం అనుకుంటాం. కానీ ఆ విధంగా ఏమి ఉండేది కాదు. దేవుని యొక్క ప్రణాళికలో అతడు మరణించాడు. See, God has planned everything very good, right? దేవుడు ప్రతి దాన్ని కూడా అద్భుతముగా సృష్టించాడు. You know what is exactly happened last year, 2025? Exactly what God was planned, it was happened 2025 January 1st to and December 31. దేవుడి యొక్క ప్రణాళికలో 2025వ సంవత్సరము జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఆయన ఏదైతే నిర్ణయించాడో అది మాత్రమే జరుగుతూ ఉంటుంది. See, that if you have a time, please go and read in your home the book of Ecclesiastes, chapter 3, verse 1 to up to 9, and then even 10 also. No, what are the things God planned on 365 days? It is written. మీరు ఒకవేళ మీరు ఇంటికి వెళ్ళినట్లయితే విలాప వాక్యములు 3వ అధ్యాయము 1, 2 లేదా 10 వాక్యాలు మీరు చూసినట్లయితే దేవుడు ఏమేమి చేశాడో అవన్నీ కూడా అక్కడ కనబడుతూ ఉంటాయి. ఈ 365 రోజులు కూడా. See, verse 2 says there is a time for birth, there is a time for death. Everything is written, right? ఇక్కడ మనం చూసినట్లయితే పుట్టటానికి ఒక సమయం ఉంటుంది, చనిపోవటానికి కూడా ఒక సమయం ఉంటుంది. So we don't have a time to read all the things, but what is exactly happened? The verse 11 says, God beautifully arranged everything. Verse 11. అన్ని చూడటానికి మనకు సమయం లేదు. విలాప వాక్యంలో 3వ అధ్యాయము 11వ వాక్యంలో మీరు చూసినట్లయితే Read it, verse 11. ఐ రీడ్ బ్రదర్. Hmm. నాకు త్రోవ లేకుండా చేసి Hmm. నా అవమానములను విడదీసి ఉన్నాడు. Hmm. నాకు దిక్కు లేకుండా చేసి ఉన్నాడు. What is the meaning, brother? It is verse 11. God has created everything beautifully. Verse 11. తెలుగు చాప్టర్ బ్రదర్ 3నా? 3 chapter. Vilapa Vakyam, chapter 3, verse 11. ఎస్ బ్రదర్. నాకు త్రోవ లేకుండా చేసి నా అవమానములను విడదీసి ఉన్నాడు. అవయవములను. No, brother. Vilapa Vakyam, chapter 3, verse 11. సేమ్ బ్రదర్. What is written? What is the meaning? మీనింగ్ బ్రదర్ ఇంగ్లీష్ ఐ డోంట్ నో. నాకు త్రోవ లేకుండా చేసి No. Nah. God has. What is the meaning of that word? I don't know what is in Telugu, brother. Actual meaning of that word, no, brother. Actually, God has created everything beautifully. That is the meaning. దీని యొక్క అర్థం ఏంటంటే
దేవుడు ప్రతి దాన్ని కూడా చాలా అద్భుతంగా, అందంగా చేశాడని చెప్పబడింది. The word is very big, brother, but there is a one part, maybe the first or the last word. Read carefully. It is written, God has created everything beautifully. ఓకే ఓకే బ్రదర్. Where is written? బ్రదర్ అది ఇది ప్రసంగి బ్రదర్ మీరు చెప్పింది. Yeah, that is the reason I am telling. I am also asked to read the Prasangi only. ఓకే సారీ బ్రదర్, నేను విలాప వాక్యం అని చెప్పాయి. ఓకే ఓకే. Mm. ప్రసంగిలో మనం చూసినట్లయితే Mm. 3వ అధ్యాయము 11వ వచనములో, దేని Mm. కాలమునందు అది చక్కగా నుండినట్లు Mm. సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన Mm. శాశ్వత కాల జ్ఞానమును నరుల Mm. హృదయం ఉంచి ఉన్నాడు గాని Mm. దేవుడు చేయ క్రియలను పరిశీలనగా తెలుసుకుంటకు అది చాలదు. Mm. What is exact meaning on that word? God created everything very beautifully, right? దీని వచనం ప్రకారం సేమ్ బ్రదర్, దేవుడు ప్రతి దాన్ని కూడా చాలా అందముగా చక్కగా ఆయన నియమించాడని చెప్పి ఒక వచనంలో రాయబడింది. If you want to say about your life 2025, we may complete it in the word of Ecclesiastes chapter 3 verse 11. That's all, right? ఆ ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం ప్రకారము ఈ 365 రోజులు కూడా దేన్ని దేవుడు ఎక్కడ ఎలా ఉంచాలో ఆ విధంగా చక్కగా నియమించి ఉన్నాడు. Everything in appropriate in its own time. సమయాన్ని Everything on తన time, సొంత everything సమయాన్ని happened. ఉపయోగించి Not దేని సమయమే కాలమందు ఉపయోగించు. అది చక్కగా ఉన్నట్లు. God's planned things was happen in my life. That's all. ఈ యొక్క వచనం ప్రకారము ఏ కాలంలో ఏది జరగాలి అనేది కూడా ఆయన ముందుగానే చక్కగా నిర్ణయించి పెట్టి తన శాశ్వత జ్ఞానాన్ని నరులకు తెలియచేసి ఉన్నాడు. So because of the God's wisdom, something happened last year, but I am not at all able to understand what is the wisdom of God, right? దేవుడు తన జ్ఞానాన్ని బట్టి ముందుగా నా జీవితంలో ఏదో నిర్ణయించినట్లయితే నేను దాన్ని తెలుసుకోపోవచ్చేమో, కానీ దేవుని యొక్క అద్భుతమైన జ్ఞానంగా మనకు కనబడుతూ ఉంది. Everything is appropriate in its own time, but though God has planned eternity in the heart of men, even so, man cannot see the whole scope of God's work from the beginning to end. ఈ యొక్క వచనాన్ని మనం చూసినట్లయితే ఇంకొక తర్జుమాలో ఈ విధంగా ఉంది. తన జగత్తు గురించి ఆలోచించే సామర్థ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. అయితే దేవుడు చేసే వాటన్నిటిని మనం ఎన్నడూ పూర్తిగా తెలుసుకోలేము. అయితేనేమి దేవుడు అన్ని పనులు సరిగ్గా సరైన సమయంలోనే చేస్తాడు. See, 2025 in your life and my life, God was planned everything according to the beautifying work. There is a purpose behind of everything, but we cannot understand what is exactly the beauty of God, right? ఈ యొక్క 11వ వాక్యం ఏమని చెప్తూ ఉన్నాయంటే, దేవుడు మన జీవితంలో చేసేది ప్రతిదీ కూడా ఆయన చక్కగా పరిపూర్ణంగా సంపూర్ణంగా చేస్తాడు. కానీ మనం దాన్ని అర్థం చేసుకోలేమని చెప్పి ఈ యొక్క వచనం చెప్తూ ఉంది. See, today, January 26th, first day, the son was, my friend's son was suffering so much of so many years, and this 1 month he was suffering so much, but God want to put a full stop on the pain. That is the reason he taken that boy, right? ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క నా ఫ్రెండ్ యొక్క సహోదరుని చూసినట్లయితే అతడు ఎన్నో సంవత్సరాల నుంచి అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నాడు. ఈ యొక్క గడిచిన నెలలో చూసినట్లయితే చాలా బాధపడ్డాడు. అయితే ఈ రోజు జనవరి 1, 2026 సంవత్సరం వచ్చేటప్పటికి దేవుడు అతను తీసుకున్నాడు కాబట్టి దేవుడు అతనికి విశ్రాంతినిచ్చాడు. So that God has a time for everything. దేవుడు ప్రతి దానికి ఒక సమయాన్ని నిర్ణయించి ఉంచాడు. So even we have a time, please read that all the verses, brother. Again, that's the reason we will understand what is the exact meaning of Ecclesiastes chapter 3 verse 1 to verse up to 10. మనకి సమయం ఉన్నట్లే మనం చూద్దాము. ఈ యొక్క ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1 నుంచి 11 వచనాల వరకు. It starts like this: there is a right time for everything. అది ఈ విధంగా ప్రారంభించబడి ఉంది. ప్రతి దానికి సమయము కలదు. Please read in Telugu first.
ఆ! ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకును, నాటబడిన దాన్ని పెరికివేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు, రాళ్ళను పారవేయుటకు, రాళ్ళను కుప్పవేయుటకును, కౌగిలించుకొనుటకు, కౌగిలించుట మానుటకు, వెదుకుటకు, పోగొట్టుకొనుటకు, దాచుకొనుటకు, పారవేయుటకు, చింపుటకు, కుట్టుటకును, మౌనముగా నుండుటకును, మాటలాడుటకును, ప్రేమించుటకును, ద్వేషించుటకును, యుద్ధము చేయుటకు, సమాధానపడుటకు, కష్టపడిన వారికి తమ కష్టము వలన వచ్చిన లాభమేమి? నరులు అభ్యాసము పొందవలెనని దేవుడు వారికి పెట్టియున్న కష్టమనుభవం నేను చూచితిని. దేని brother. కాలమునందు అది చక్కగా నుండినట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమునందుంచి ఉన్నాడు గాని దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలదు. See, verse 10 says like this. You know what is the verse 10 says? I have thought about this connection with all the various kinds of work God has given to mankind, right? ఈ యొక్క 10వ వాక్యంలో మీరు చూసినట్లయితే నరులు అభ్యాసం పొందవలనని దేవుడు వారికి పెట్టిన కష్టానుభవంను నేను చూచితిని. Verse 11 says, everything is appropriate in the own time. What is the purpose behind? There is a purpose behind of God to understand what is exactly purpose. There is a purpose behind. That's all. Verse 11. 11వ వచనం చెప్తూ ఉంది, దేని కాలమునందు అది చక్కగా నుండినట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయం అందించి ఉన్నాడు గాని దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకోవటకు అది చాలదు. So last year, God opened some door for us. We need to understand there is an eternal purpose. God was opened the door. గడిచిన సంవత్సరంలో దేవుడు ఒక ద్వారాన్ని తెరిచాడు. అది నిత్యత్వానికి సంబంధించిన ప్రణాళికలో అదొక భాగము. Last year, God was closed some door. You know what is the reason behind? There is an eternal things is there. గడిచిన సంవత్సరం దేవుడు ఒక ద్వారాన్ని మూసి ఉంచాడు. అది ఎందుకంటే నిత్యత్వ విలువ నువ్వు ఇక్కడ కనుగొనాలని చెప్పి. Yes, last year God has given something, God has taken something, we are built up something, not able to build up something. You can take whatever happened in your life, there is a purpose behind of God, there is eternity is there. ఈ దేవుడు గడిచిన సంవత్సరంలో కొన్ని నీకు ఇచ్చినప్పటికీ, కొన్ని తీసుకున్నప్పటికీ, కొన్ని మూసినప్పటికీ, కొన్ని తెరిచి ఉంచినప్పటికీ, కొన్ని నీకు ఇచ్చినప్పటికీ, కొన్ని పోగొట్టుకున్నప్పటికీ కూడా నిత్యత్వానికి సంబంధించినది ఏదో ఒకటి అక్కడ ఉంది. దాన్ని నువ్వు కనుగొనాలని చెప్పి దేవుడు నీ పట్ల చేస్తూ ఉన్నాడు. You may join with me with the imagination of a very big earth, very big round of the earth. మనము ఊహించుకున్నట్లయితే ఈ యొక్క భూమి మొత్తాన్ని మనం చూసినట్లయితే That the earth, even the Vijayawada and then Gudwada and then whoever the place you are living now, it is a very, very, very small part as compared to the very big earth, right? ఈ యొక్క పెద్ద భూభాగాన్ని మనం పరిశీలనగా చూసినట్లయితే విజయవాడ, ఈ గుడివాడ లేకపోతే మీరు ఎక్కడైతే నివసిస్తూ ఉన్నారో ఆ ప్రాంతం అనేది చాలా చిన్నగా కనబడుతూ ఉంటుంది మనకి. See that join with me for the imagination. There is a very big earth. It is round, 24/7. Is turned. It is turned like this, right? ఈ యొక్క పెద్ద భూమి యొక్క వృత్తాన్ని మనం చూసినట్లయితే ఈ రోజుకి 24 గంటలు కూడా అది తిరుగుతూ ఉంది. And then it is moved step by step. The center of solar system, the center of sun, it's moved 365 days it moves. The movement is there, right? ఈ యొక్క 365 రోజులు కూడా ఈ భూమి ఆ సూర్యుని చుట్టూ వృత్తంలో తిరుగుతూ ఉంటుంది. There is no machine, there is no power, nothing is there. It is all by God's work, right? ఇక్కడ ఎలాంటి మెషిన్ లేదు, ఎటువంటి విద్యుత్తు లేదు, కానీ అదంతా కూడా దేవుని యొక్క సృష్టిలోనే ఆయన చేసి ఉన్నాడు ఆ విధంగా. So it is like in our watch, no? There must be a 3 needles are there, no? Minute and then hour, everything is moving exactly. The earth is moving slowly and then turning himself and move little bit, and 365 days it come back to the same place, right? ఇక్కడ మనం చూసినట్లయితే గోడ గడియారాన్ని మనం పరిశీలన చేసి చూసినట్లయితే సెకండ్ల ముళ్ళు,
అదే విధంగా నిమిషముల ముళ్ళు, అదే గంటల ముళ్ళు ఏ విధంగా అయితే తిరుగుతూ ఉంటాయో, అదే విధంగా భూమి కూడా తిరుగుతూ ఏ స్థానంలో ఉందో మరలా ఆ స్థానానికి రావటమే 365 రోజులుగా గుర్తించబడింది. So last year 2025, it is exactly happened. The movement has completed. That is the reason the 2026 comes now, right? గడిచిన సంవత్సరంలో 365 రోజులు కూడా భూమి ఆ విధంగా తిరిగి అయిపోయింది కాబట్టే సంవత్సరం పూర్తయిపోయింది. ఇది 2026 సంవత్సరం మరలా ప్రారంభమవుతుంది తిరగటానికి. Are you really accepted that day and night is given by God and 365 days work is God's hand? Do you believe it? మీరు నమ్ముతూ ఉన్నారా? ఈ రాత్రి పగలు అంతా కూడా ఈ రోజుకి 24 గంటలు, ఈ 365 రోజులు కూడా దేవుని యొక్క స్వాధీనంలో ఉన్నవని? If you believe it, what are the things happen in the very small dot of Betapadu and Ramavaram and Nagarpadu and Guduvada? What is happened in your home, in your personal life? Everything's planned by God. There is a purpose behind. ఈ యొక్క తిరుగుతూ ఉన్నటువంటి ఈ యొక్క భూమిలో మనం చూసినట్లయితే, ఈ పెదపాడు, ఈ రామాపురం, ఈ నాగరపడం చిన్న చుక్కలుగా ఉన్నవి. ఆ యొక్క మ్యాప్‌లో వృత్తంలో మనం చూసినట్లయితే, అయినప్పటికి కూడా వారి పట్ల దేవుడు ఈ 365 రోజులు కూడా ఆయన యొక్క ప్రణాళికను బట్టి ఆయన చేస్తూ ఉన్నాడు. God want to teach you the eternal lesson of 365 lesson. Huh? But how many lessons we are learning? ఈ 365 రోజులు కూడా ఈ ఆత్మ సంబంధమైన నిత్యత్వానికి సంబంధించినటువంటి పాఠాలు ఆయన మనకు నేర్పిస్తూ ఉన్నాడు. 365 పాఠాలు నేర్పిస్తూ ఉన్నాడు. According to this, Ecclesiastes chapter 3, verse 1 to all things happen in our life, right? ప్రసంగి గ్రంథంలో మనం ఏదైతే చదివామో అవన్నీ కూడా మన జీవితంలో జరుగుతూ ఉన్నవి. So exactly there is a one by one, hour by hour, week by week, there is a one lesson God want to teach about eternity, but we lost in 2025. May I correct or not? You tell me. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క విషయాలన్నిట్లో కూడా రోజు తర్వాత రోజు, వారం తర్వాత వారం, నెల తర్వాత నెల, దేవుడు ఈ సంవత్సరం అంతట్లో కూడా అనేక పాఠాలు ఆయన మనకు నేర్పిస్తూ ఉన్నారు. కానీ మనం నేర్చుకోకుండా ఈ యొక్క సంవత్సరాన్ని మనం నిరాశలుగా ఉండిపోయాం. See, God, great purpose, God planned one situation in my home, but I was not a person sensitive, that much sensitive, not able to understand that lesson, right? మనం చూసినట్లయితే దేవుడు మా కుటుంబంలో ఒక పరిస్థితిని ఆయన ఏర్పాటు చేశాడు. ఆ పరిస్థితుల్లో నేను దాన్ని గ్రహించలేకపోయాను. ఆ యొక్క ఆత్మ సంబంధమైన స్పర్శ నేను కలిగి లేను కాబట్టే దాన్ని నేను కోల్పోయాను. So my heart is deeply rooted some ugly things. So that is the reason God allows some situation. It is come out from my heart and I am able to see what is in my heart. But I was not aware. ఇక్కడ మనం చూసినట్లయితే నా హృదయ లోతుల్లోకి నేను గమనించి చూసినట్లయితే ఏదో ఒక సిగ్గుపరిచే ఒక విషయం నా జీవితంలో అది కనబడినప్పుడు, దేవుడు ఒక పరిస్థితిని దాన్ని నా జీవితంలో అనుమతించినప్పుడు నేను మరలా దాన్ని గ్రహించుకోవటనా లేదా అని చెప్పి నన్ను పరీక్షించాడు నా హృదయాన్ని. So God want to teach only one lesson. Again and again I am falling on the same place. Again and again. But I was not aware. నేను పడిన చోటే మరలా పడిపోతూ ఉన్నాను. దేవుడు మరలా అనుమతిస్తూ ఉన్నాడు. మరలా పడిపోతూ ఉన్నాడు. అది దేవుడు మనం గుర్తించామా లేదా అని చూస్తూ ఉన్నాడు. God allows somebody in my life. Through him, I understand what is in the God's heart. But I was not value that person. I was not understand that was the news from God. దేవుడు ఒక వ్యక్తిని నా జీవితంలోకి అనుమతించినప్పుడు అది దేవుని యొక్క ఉద్దేశం ఏమైందో లేదో నేను గ్రహించినా లేదా అని చెప్పి ఆయన నన్ను పరీక్షిస్తూ ఉన్నాడు. For example, the person Jenny is studying somewhere outside that city. For example, ఒక ఉదాహరణ చెప్పాలంటే జెన్నీ అనేది పట్టణానికి వెలుపట ఆమె చదువుకుంటూ ఉంది. So every month, Prakash brother and Rekha sister send the check by the courier every month send to Jenny.
ప్రకాష్ బ్రదర్, రేఖా సిస్టర్ ఆ జెన్నీకి ఆ చెక్‌ని ప్రతి నెల కూడా అందజేస్తూ ఉన్నారు పోస్ట్ ద్వారా. So every month you send a check with a good amount of money. But this poor girl not able to understand what is the father sent to her, and she never ever understand last 365 days, for example. ఉదాహరణకు మనం చెప్పాలంటే వాళ్ళు ప్రతి నెల కూడా ఒక చెక్‌ని ఆమెకి పంపిస్తూ ఉన్నారు ఆ యొక్క పోస్ట్ ద్వారా. కానీ ఆమె దాన్ని చూసి, దాన్ని గ్రహించకుండా, దాన్ని అర్థం చేసుకోకుండా 365 రోజులు ఆ విధంగానే ఉన్నట్లయితే See, 31st of December, he was just to open the hostel. He go to the hostel and just to open the post box. There is a 12 check cover is there. ఈ యొక్క జనవరి 1, 2026 సంవత్సరంలో ఆమె అయన్నీ ఓపెన్ చేసి చూసినట్లయితే 12 చెక్కులుంటాయి ప్రతి నెలకు సంబంధించినవి. But అవన్నీ కూడా అందులోనే ఉంటాయి. so every check's expert, 6 months has gone, no? He was not aware. Exactly happened in our life. God has ఆ! planned a check. God has planned some benefit. God had planned for some good thing. But we are not at all sensitive last year. తర్వాత ఆమె చూసుకున్నప్పుడు వాటి యొక్క ఎక్స్‌పైరీ డేట్ అని నిర్ణయించిన సమయం అనేది దాటిపోతుంది. అప్పుడు దానివల్ల ఆమె దాన్ని ఉపయోగించుకోలేదు. అదే విధంగా దేవుడు మన జీవితంలో కూడా ఒక పరిస్థితిని అనుమతించినప్పుడు అది ఒక చెక్‌లాగా మన దగ్గరకొచ్చింది. దాన్ని God మనము allows somebody in our life. God allows somebody in our life. మన జీవితంలో దేవుడు ఎవరినో ఒకరిని అనుమతిస్తూ ఉంటాడు. God allows somebody crossing our life to scratch something in our life. You know what is the reason behind? God want to teach something, right? దేవుడు మన జీవితంలో మరీ కష్టతరమైన పరిస్థితి కూడా తీసుకెళ్తూ ఉంటాడు. ఎందుకంటే మనం ఆయన గురించి గ్రహించుకుంటున్నామా లేదా అని చెప్పి. Our son and daughter again and again and again, there is a illness is coming. You are going to the hospital again and again. You know what is the reason behind? God want to teach some lesson, right? మన కుమారుడు, కుమార్తెకి మరలా మనం హాస్పిటల్‌కి తీసుకెళ్తూ ఉన్నాము. ఎందుకనంటే దేవుడు మనకు దాని ద్వారా ఏదో ఒక పాఠం నేర్పించాలనుకుంటున్నాడు మరలా. Last year we are missing something. We are rejected something. We are not at all do. So many things happen in our life. There must be a eternal lesson God want to teach. But 365 days we lost it, right? గడిచిన సంవత్సరం అంతటి గురించి మనం ఆలోచించినట్లయితే అనేక విషయాలు మనం కోల్పోయాము. అనేక విషయాలు గ్రహింపు లేకుండా ఉన్నాము. ఆ సంవత్సరం అంతా కూడా మనం వ్యయపరుచుకుంటూ ఉన్నాము. దేవుడు మనకిచ్చే అద్భుతమైన వాటిని మనం పోగొట్టుకుంటూ ఉన్నాం. A greatest story about a time, it's very familiar in the Christian circle. క్రైస్తవ ఆ యొక్క వృత్తంలో మనం చూసినట్లయితే సమయానికి ఎంతో ప్రాధాన్యత ఇవ్వబడుతూ ఉంటుంది. A person was so much of worry the whole day, and evening 7-8 o'clock he sit in the very big lake. మనం చూసినట్లయితే ఒక వ్యక్తి రోజంతా కూడా చింతాక్రాంతుడై చింతిస్తూ ఉన్నట్లయితే 7, 8 ఆ యొక్క టైంలో మనం చూసినట్లయితే సాయంత్రం పూట The very darker night, no, there must be a very big bat, very big a sock is very near. So he touched the sock, and then there must be a small balls are there. He take a ball and throw it in the lake. Why? Because he was so depressed and he was not at all happy, so worried, and put it everything because of financial problem and family problem, lot of problems. ఏంటది? There must be a sock, very big sock, small round balls are there. He take it, even the dark night now, he take it, put it in the lake water. ఐ అండర్‌స్టాండ్. You know, there is a bucket, for example, full bucket. There must be small balls. It is very near where he is sitting in the lake. Lake means it's a very big water area, right? చిన్న బకెట్ చిన్న బకెట్‌లో నీళ్లున్నవి. దాంట్లో బాల్లున్నవి. No. Lake, you know, lake, brother. Lake means it's a very big river. సరస్సు. ఓకే బ్రదర్. ఒక పెద్ద సరస్సు ఉంది. ఆ సరస్సు దగ్గర ఒక బకెట్ ఉంది. అక్కడ బాల్లున్నవి. No యెస్ ball, బ్రదర్. brother. It's not a bucket. It's a sock. Cement bag. సిమెంట్ సంచి. Cement ఓకే bag బ్రదర్. is there. Inside there is a small balls are there. ఆ యొక్క సిమెంట్ సంచిలో మనం చూసినట్టయితే లోపల It's a చిన్న pebbles. It's a రాళ్ళులాగా pebble. ఉన్నవి. What he thinks is a stone, very a normal stone. No, he take a stone and throw it in the water.
ఆయన ఏదో ఆ రాళ్ళు ఉన్నాయని చెప్పి ఆ రాళ్ళని తీసుకొని సరస్సులో వేస్తూ ఉన్నాడు. Because of the burden of the heart, because of the worry, no, he take one by one, throw it. అతడు ఏం చేస్తూ ఉన్నాడంటే తన హృదయంలో ఉన్నంత భారం అంతటిని కూడా ఒక్కొక్కటిగా ఆయన విసిరివేస్తూ ఉన్నాడు ఆ యొక్క నదిలోనికి. So the whole night is over, and the early morning there must be a light is coming. The bright light comes now. Finally, he had only one small stone in the hand. ఆ రాత్రంతా కూడా ఆయన పని చేస్తూ ఉన్నాడు. ఉదయం అయింది. సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడు. చివరికి అతని చేతిలో ఒక్క రాయిని మాత్రమే కలిగి ఉన్నాడు. You know, morning he is supposed to throw that stone to the lake. No, he just watch. It is not an ordinary stone. It is a very, very, very diamond stone. It's a very costlier one. Only one stone in his hand. అతని చేతిలో ఒకే ఒక్క రాయి ఉంది. కానీ ఆ రాయి ఎంతో విలువైంది. ఎంతో విలువైనటువంటి రాయి ఒక్కటి మాత్రమే మిగిలి ఉంది. తెల్లారి వెలుతురులో చూసేటప్పటికి ఒకటి మాత్రమే అతని చేతిలో ఉంది. Even he sell that only one, that diamond stone, no, he will able to live 1 year. That much valuable. ఆ యొక్క రాయికి ఉన్నటువంటి విలువ ఎంతంటే అతడు ఆ ఒక్క రాయితో ఒక సంవత్సరం అంతా కూడా అతడు జీవించొచ్చు. And immediately go to the cement bag and sock, no, nothing is there. All the stones he throw it in the water, right? ఆ యొక్క సిమెంట్ సంచి అంతట్లో కూడా ఇంకేమైనా ఉన్నాయేమో అని చెప్పి చూస్తే ఏమీ లేవు. ఆ ఒక్క రాయి తప్ప. And he trying left and right, nothing is there. Only one stone. Very heavy water. He just put all the stones the whole night because of the burden, because of the worry, because of so many things. అతనికి ఉన్నటువంటి భారం అంతా కూడా పోగొట్టుకోవటం కోసం ఎంత చింతాకాంతుడైపోయాడంటే తనకున్నటువంటి నష్టాలను బట్టి, తనకున్న చికాకులు బట్టి వాటన్నిటిని కూడా ఒక్కొక్కటి విసిరేస్తూ ఉన్నాడు. He tried to jump in the water and find out it's not possible. Why? Because it's a very heavy water. అది ఎంతో ప్రవహించే నీరు. అతను నీటిలోకి దూకి ఎతికినా కూడా అవి దొరకవు. Oh, simply put in the head, and he says like this: I wasted whole very big bag of cement bag. That much diamond, that much diamond I got it, but I lost everything now. దేవుడు అతనికి ఒక సిమెంట్ సంచుడన్ని వజ్రాలు ఇచ్చినప్పటికీ కూడా అతడు అన్నిటిని కూడా కోల్పోయాడు. It is exactly happened in our life. 365 diamonds we wasted. Why? Because 2025 we are not at all learned the good lesson like a diamond, right? ఈ యొక్క 365 యొక్క వజ్రాలన్నిటిని కూడా అతడు కోల్పోయాడు. కాబట్టి దీన్ని బట్టి మనం పాఠాలు నేర్చుకోవాలి. ఈ సంవత్సరం అంతా కూడా మనం కోల్పోయాము కాబట్టి మనం ఒక విషయాన్ని నేర్చుకోవాలి. So when we are come to the 2026, the January 1st, what is our next step? What is our word from the Lord today? ఈ యొక్క 2026 జనవరి 1వ తేదీలోకి మనం ప్రవేశించాము. మన యొక్క గురి గమ్యం ఏమై ఉంది? God's work never change. 24, 365 never change. That he started the work. దేవుని యొక్క ప్రణాళిక ఎప్పటికీ మారదు. ఆయన ముందుగానే నిర్ణయించాడు. Even today also we are nearly 8:30. Almost most of the time is over, right? ఇప్పుడు మనం 8:30 అవుతుంది. ఇంచుమించు సమయం అంతా కూడా అయిపోయింది. One day also supposed to that it's moved, no? It's moved. ఒక రోజు గడిచిపోయినట్టే. See, what is the word today? Please open your Bible. ఈ రోజు వాక్యం ఏంటంటే దయచేసి మీ బైబిల్ తెరవండి. That Hebrew, this is for 2026 January. We need to understand Hebrew chapter 3. Please take the Hebrew chapter 3. ఈ 2026వ సంవత్సరము జనవరి 1వ తేదీన హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. Open your Bible. That what is the word of this year? ఈ యొక్క సంవత్సరంలో దేవుడు మనకిచ్చే వాక్యం ఏంటంటే last year what we have done, we are not at all going to do this year, right? పోయిన సంవత్సరం లాగా మనం కాకుండా ఈ సంవత్సరం ఆ విధంగా ఉండకుండా ఉండాలని చెప్పి. This word it is taken from the book of Psalms also. ఈ యొక్క వచనము కీర్తనలో కూడా రాయబడి ఉంది. So the writer of this book, Hebrew, no, he has started like this. This word is started like this. ఈ యొక్క హెబ్రీయులకు రాసిన పత్రిక ఈ విధంగా రాయబడింది. Verse 3, Hebrew chapter 3
verse 7, 7 and 8 and 9 and 10. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7, 8, 9, 10 వాక్యములు. The Hebrew chapter 3, Hebrew chapter 3, verse 7, 8, 9, 10. And the Yes, sir. since, yeah, please read it. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వాక్యం నుంచి 10వ వాక్యం వరకు చదువుదాము. Yeah. మరియు పరిశుద్ధాత్మ ఇట్లా చెప్పుచున్నాడు, Mm. నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. నలువది సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి కావున నేను ఆ తరము వారి వలన విసికి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలో తప్పిపోవుచున్నారు, నా మార్గములను తెలుసుకొనలేదు గనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. Verse 11 also. Yes, brother. I read, brother. Yeah. See, here this word is taken from the book of Psalms chapter 95. ఈ యొక్క వచనము 95వ కీర్తనలో కూడా రాయబడింది. See, that is the reason it is started. The Holy Spirit speaks. It started like this. అందుకనే పరిశుద్ధాత్మ చేత అని చెప్పి ఇక్కడ పరిశుద్ధాత్మ ఈ విధంగా చెప్తున్నా అని చెప్పి చెప్పబడింది. So there is the writer of the Hebrew. It is accepted. Yeah, this word from the Holy Spirit. It is not a mankind word. ఇక హెబ్రీలకు గ్రంథకర్త కూడా ఇది మానవుని యొక్క మాట కాదు, ఇది ఆత్మ చెప్పే ఒక మాటగా చెప్తూ ఉన్నాడు. So please read it in the book of Psalm chapter 95 verse 7. It start a different entry. Verse 7. 95వ కీర్తన 7వ వాక్యములో ఇది చాలా వ్యత్యాసంగా మనకు కనబడుతున్నటువంటి వచనం. Verse 7 says, there is address is given about you and me. ఇక్కడ 7వ వాక్యం అనేది నీది నాది మన యొక్క అడ్రస్ ని నిర్ణయిస్తూ ఉంది. Please read it, brother. చదువుతున్నాను బ్రదర్. రండి నమస్కారము చేసి సాగుల పడదుము. No. Psalm 95 brother. Psalm chapter 95 verse 7. Yes brother. Yeah, read it. Yes brother. రండి నమస్కారము చేసి సాగులో పడదము, మన సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించడంలో ఎంత మేలు. No. Yes brother, last part brother. Yeah. తెలుగులో లాస్ట్ పార్ట్ బ్రదర్. He is our God and we are his shepherd and we are the sheep in his hand. Verse 7. 7వ వాక్యములో ఇంగ్లీష్ బైబిల్ ఈ విధంగా రాయబడింది, ఆయన మన దేవుడు, మనం ఆయన ప్రజలము, మనం ఆయన స్వరం వింటే నేడు మనం ఆయన గొర్రెలము. It is started like this. It is our life is totally controlled by a shepherd. We are all sheep. Why? Because he is our God. It starts like this. ఈ యొక్క వచనం ప్రకారము ఆయన గొర్రెలు కాపరిగా ఉన్నాము, మనం గొర్రెలుగా ఉన్నాము, మనం ఆయన ఆధీనంలో ఉన్నాం. See, Jesus also says, no, my sheep hear my voice. యేసుక్రీస్తు ప్రభు కూడా చెప్పాడు కదా, నా గొర్రెలు నా స్వరం వింటే అని. That is the reason verse 8 started like this. Today, if you are hearing his voice, don't be hard on your heart, right? అందుకనే ఇక్కడ ఆయన స్వరం వింటే నేడు మనం ఆయన గొర్రెలము. No, brother, verse 8. Psalm chapter 95 verse 8, exactly what is read in the Hebrew chapter, the same word is written here. ఆ 8వ వాక్యంలో చూసినట్లయితే దేవుడు చెప్తున్నాడు, మెరీబా దగ్గర మీరు ఉన్నట్టుగా, అరణ్యంలో మస్సా దగ్గర మీరు ఉన్నట్టుగా మొండిగా ఉండకుడి. I don't know what is written in the Telugu Bible is totally wrong. But actually, brother, what is read in the Hebrew chapter 3, exact word is read today. If you are hearing him, don't be hard on your heart. How you doing in the desert? Verse 8, 9, 10. అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కఠినపరచుకున్నట్లు, మస్సా దినమందు మీరు కఠినపరచుకున్నట్లు మీ హృదయమును కఠినపరచుకొనకుడి.
And then your father has tested, and then they are seeing my works also. Verse 8, verse 9. 9వ వాక్యం చెప్తుంది, అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములను చూచిరి. And verse 10, 40 years I am not at all happy. Why? Because they are lose their heart, and also they are not understand my ways. 40వ వాక్యం 10వ వాక్యం చెప్తుంది, 40 ఏండ్ల ఆ తరము వారి వల్ల నేను విసికి వారి హృదయంలో తప్పిపోవు ప్రజలు వారు నా మార్గం తెలుసుకోలేదని అనుకుంటుని. So that is the reason. Verse 11 says, I will not allow them to live in the restful life. Verse 11. 11వ వాక్యాన్ని మనం చూసినట్లయితే, కావున నేను కోపించి వీరందరూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసి తిని. See, 365 into 40. I don't know what is the answer. These people not able to understand some lesson. But today, the Hebrew book, it is advised to us, don't be waste 2026. That is the meaning, right? ఇక్కడ మనం చూసినట్లయితే వాళ్ళు ఎంత ఉన్నారో దాని గురించి కాదు, కానీ మన గురించి కూడా మనం చెప్పబడింది, మన హృదయాలు మనం కఠినపరచుకోకుండా ఉండాలని. See, what are the things? Every day we need to listen from God. If you listen something, not harden your heart. Number one, right? మొట్టమొదటిగా మనం చూసినట్లయితే మన హృదయాన్ని మనము కఠినపరచుకోకూడదు. No. Please read very carefully, brother. If you hear from God, verse 7, Hebrew chapter 3, verse 7. Yes, brother. ఆ స్వరాన్ని మనం విన్నట్లయితే, See, God says today morning, don't do this. If we are not obey, that will make us so much of disturbance in our life. That is the meaning, right? ఈ యొక్క వచనం ప్రకారం మనం చూసినట్లయితే, ఆయన స్వరం విని ఆయన చెప్పినట్లు మనం చేయకపోతే మన జీవితంలో మనం ఎన్నో కలవరాలకు గురవుతూ ఉంటాం. See, we are not careful to hear today. That is exactly happened in the 40 years. The people, they are not at all. Even last year also, we are also do the same thing. But this year, first day, if you hear something, don't be hard on your heart. That's all. మనం చూసినట్లయితే 40 సంవత్సరాలు పోయిన సంవత్సరం అయినప్పటికి కూడా ఇప్పుడు కూడా నువ్వు ఆయన మాట వినకుండా ఉన్నట్లయితే ఇప్పటికి కూడా నువ్వు ఆ విధంగానే ఉంటావు. See, verse 7, that is the reason the Holy Spirit wants us. Holy Spirit wants us, right? ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. What is the హెచ్చరిస్తున్నారు? When we hear something, don't be hard on your heart. Number one. మొట్టమొదటి నువ్వు ఆయన మాట విన్నట్లయితే నీ హృదయం కఠినపరచుకోవు. See, they settled themselves against the love and compassionate against him in the desert. They not understand the love of God. వాళ్ళు ఆ యొక్క అరణ్యంలో చూసినట్లే దేవుని యొక్క కనికరాన్ని గాని అనుగ్రహాన్ని గాని వాడు గుర్తించలేకపోయారు. So this year we are going through some situations. We need to understand the God's love. That's all, right? ఈ సంవత్సరంలో మనం ఏదైనా పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు దేవుని యొక్క ప్రేమను మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. And then don't be test God. ఏ మాత్రము కూడా దేవుని మనం పరిశోధించకూడదు. 40 years they are seen the work of God. It is written verse 9. Work of God. They seen the work of God. 9వ వాక్యం చెప్తూ 40 సంవత్సరాలు దేవుని చేసే పనులు వాళ్ళు చూశారు. So many states, they are not able to celebrate the Christmas. So many problems. But in our mission, it is not happened, no? We have not at all seen the work of God in our life, right? చాలా చోట్ల క్రిస్మస్ జరుపుకోలేదు, ఎన్నో సమస్యలు వచ్చినవి, కానీ మన దగ్గర అలాంటి సమస్యలు లేవు. దేవుని యొక్క ప్రేమను మనం చూడాలి. See, and then verse 9 says, no, verse 10, that people know they are lose their heart, and then they are not understand the way of God. ఈ 10వ వాక్యం చెప్తూ ఉంది, వారు హృదయంలో తప్పిపోయినటువంటి ప్రజలుగా ఉన్నారు, దేవుని యొక్క మార్గాన్ని తెలుసుకోలేకపోయారు. So I have a burden of this word only this whole year.
what all that happened in our life, we need to understand the way of God. Why God allowed this way of God, right? ఈ యొక్క సంవత్సరంలో నేను చెప్పే విషయం ఏంటంటే, మనకు జరుగుతున్నటువంటి పరిస్థితులన్నిటిలో కూడా దేవుని యొక్క మార్గం ఏంటో మనం దాన్ని తెలుసుకోవాలి. If we understand the way of God, verse 11 says, we will enter in the rest, right? ఇక్కడ దేవుని యొక్క మార్గాన్ని మనం తెలుసుకున్నట్లయితే 11వ వాక్యం చెప్తుంది, మనం విశ్రాంతిలో ప్రవేశిస్తాం. In our life, we are not able to understand the way of God. We are not entering the rest, and also God is so angry about that, right? మన జీవితంలో కూడా దేవుని యొక్క మార్గాన్ని మనం తెలుసుకోకుండా ఉన్నట్లయితే, మనం విశ్రాంతిలో ప్రవేశించకపోవడం మాత్రమే కాదు, మనం మన పట్ల దేవుని యొక్క కోపము ఇంకా పెరుగుతుంది. See, last year exactly happened, brother, in our life. Huh? We are not at all understand the way of God. Why God lead? This is the way, right? గడిచిపోయిన సంవత్సరంలో కూడా మన దేవుని యొక్క మార్గాన్ని మనం తెలుసుకోలేకపోయాము. దేవుడు ఎందుకు ఈ పరిస్థితిని మనకి ఇచ్చాడో మనం అర్థం చేసుకోలేకపోయాం. Okay, even today, up to today evening, up to now, something happened in our life. Are we really understand why God allowed this? ఈ రోజు గడిచిపోయిన వాటిని విడిచిపెట్టాను. ఈ రోజు సాయంత్రం దేవుడు ఎందుకు నీకు ఈ పరిస్థితిని అనుమతించాడో ఇప్పుడైనా నువ్వు అర్థం చేసుకుంటున్నావా? When we understand, then we enter in the rest. నువ్వు అర్థం చేసుకున్నట్లయితే నువ్వు విశ్రాంతిలో ప్రవేశిస్తావు. We will really understand the rest. నువ్వు నిజంగా విశ్రాంతిలో ప్రవేశిస్తావు అర్థం చేసుకున్నట్లయితే. So, my dear brothers and sisters, in 2026, the first day, don't lose. Exactly happened last year. No, don't lose. Today, take a decision. I want to know the way of Lord, and I'll be entering every day. That's all. ప్రియమైన సహోదరులారా, గడిచిపోయిన సంవత్సరంలాగా మీరు నిరాశ పడకుండా ఈ 2026 సంవత్సరంలో ఆయన మార్గాన్ని నువ్వు అర్థం చేసుకున్నట్లయితే నువ్వు విశ్రాంతిలో ప్రవేశిస్తావు. And then today, my brother, no, my church brother, no, he lost his son, and he says like this, brother, I was get ready 1 month before. He told me like this. ఈ రోజు మా యొక్క సంఘంలో సహోదరుడు చెప్పాడు, బ్రదర్ ఒక నెల నుంచే ఆయన సిద్ధపడుతూ ఉన్నాడని చెప్పి. See, 1 month before we are get ready and prepare our heart, we are facing the situation. We know God is going to do something. See the way of the Lord. ఒక నెలకు ముందే మొత్తం మేము సిద్ధపరచుకుని ఉన్నాము. ఈ రోజు ఈ విధంగా జరిగింది అని చెప్పి దేవుని యొక్క మార్గాన్ని మేము అర్థం చేసుకున్నాం. So that is the reason, no, all the people are coming and they are not crying. They are comfort other people. Sister, don't cry. We are understand the God's way. We understand what is going to be happen. And then we know the son is not going to live so much of time in our midst. We know that. Don't worry, sister. They are comforting the people. అందుకే ఈ రోజు అందరూ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరు కూడా అక్కడ కన్నీళ్లు విడవలేదు, కానీ అందరూ కూడా ఆదరణతో కూడా మాట్లాడారు, ఒకరినొకరు ఆదరించుకున్నారు. సహోదరుడా, మీరు బాధపడమాకండి అని చెప్పి అందరూ కూడా ధైర్యం చెప్పారు. అందరూ కూడా that brother and sister give the comfort to other people. ఆ యొక్క సహోదరుడు కోల్పోయినటువంటి వారిద్దరూ కూడా మిగిలిన వాళ్ళని ఆదరించారు. So this year we are also growing like the spiritual warmth, the spiritual strength of the muscle. We need to understand the way of the Lord. We need to be every day hearing from God and listen something and understand the God's heart, and don't waste 365 days, upcoming days. ప్రియమైన సహోదరులారా, ఈ సంవత్సరము దేవుని యొక్క స్వరాన్ని విని దేవుని యొక్క మార్గాలు మనం అర్థం చేసుకొని దేవుని యొక్క విశ్రాంతిలో మనం ప్రవేశించాలి. ఈ సంవత్సరాన్ని మనం వృధా చేసుకోకూడదు. The word of God says, the Holy Spirit warning us, if you're hearing something, don't be hard on your heart, just obey. దేవుని యొక్క వాక్యంలో పరిశుద్ధాత్ముడు చెప్తూ ఉన్నాడు, మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు, నా మాట విని నా మార్గాలు తెలుసుకోమని. I am not asking you to obey me. I am asking you to obey the voice of Holy Spirit. నేను నా స్వరానికి లోబడమని మిమ్మల్ని చెప్పట్లేదు, కానీ పరిశుద్ధాత్మ యొక్క స్వరానికి మీరు లోబడమని చెప్పి నేను మీకు చెప్తూ ఉన్నాను. And then if you obey and understand the heart of God, and you will be in the rest 24/7,
365 days. నువ్వు లోబడి విధేయత చూపించినట్లయితే, దేవుని యొక్క మార్గాన్ని నువ్వు అర్థం చేసుకున్నట్లయితే, నువ్వు విశ్రాంతిలో ప్రవేశిస్తావు రోజుకి 24 గంటలు. So, knowing God, that is eternal life. Knowing the way of the Lord, that is eternal life. That's all. దేవుని తెలుసుకోవటమే నిత్య జీవం. దేవుని యొక్క మార్గాలను అర్థం చేసుకోవటమే నిత్య జీవం. So I must so much of thankful to you. Last February, again we are taken care of the church, and you are patiently listening. So many things in our midst, so many things happen. God is the God to take a whole authority of our church. హ్మ్. మనము ఫిబ్రవరి నెలలో ఆ యొక్క నెలలో మనము సంఘం విషయంలో కొన్ని సమస్యలు మనం ఎదుర్కొన్నాము. దేవుడు మన పట్ల దీర్ఘశాంతాన్ని చూపించాడు. మరలా దేవుడు ఈ యొక్క సంఘం పట్ల పూర్తి అధికారాన్ని ఆయన మాత్రమే కలిగి ఉన్నాడు. So even what all the things happen, painful situation also, I am taking in my heart and seeking the God's face, and I so much thankful to you. We all taken the right spirit of everything. దేవుని యొక్క సమ్ముఖాన్ని నేను వెతికాను. దేవుడి దగ్గరికి వెళ్ళాను. ఆయన దీనత్వంతో ఆయన అడిగాను. ఆయనే సంపూర్తిగా మనల్ని ఐక్యపరిచాడు. So I don't know what is going to be happen this year, but our wholeheartedly we understand God ways and then move forward. That's all. ఈ యొక్క సంవత్సరంలో ఏం జరగబోతుందో నాకు తెలియదు కానీ మనము దేవుని యొక్క మార్గాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే మనం విశ్రాంతిలో ప్రవేశిస్తాం. I requested you kindly pray for me and my family, daughter and kids, and they will be so much of supporting behind us. So please pray for us. మీ అందరిని కూడా రిక్వెస్ట్ అడుగుతూ ఉన్నాను. నా కొరకు, నా కుటుంబం కొరకు, నా పిల్లల కొరకు మీరు ప్రార్థన చేయండి. దేవుడు అనేక మందిని సంఘాన్ని బలపరిచి వాళ్ళని లేవనెత్తాలని చెప్పి ప్రార్థన చేయండి. Any other brothers want to share, please share and close it. మిగిలినటువంటి బ్రదర్స్ ఎవరైనా షేర్ చేయాలంటే షేర్ చేసి మనం తర్వాత ముగించుకుందాం. చెప్పబడినటువంటి వాక్యాన్ని బట్టి మనం చూసినట్లయితే బ్రదర్ షేర్ చేసినటువంటి వాక్యంలోని సంవత్సరం తర్వాత సంవత్సరాలు, రోజుల తర్వాత రోజులు, వారాల తర్వాత వారాలు, నెలలు గడిచిపోతూ ఉన్నవి. కానీ దేవుడు ఆత్మ సంబంధమైన జీవితంలో మనం ఎదగటానికి, మనం ఇంకా ఉన్నతమైన స్థాయిలోకి తీసుకువెళ్ళటానికి ఆయన అనేకమైన పరిస్థితులు మనకు అనుగ్రహించాడు. కానీ మనం వాటిలో దేన్ని కూడా మనము ఉపయోగించుకోలేకపోయాము. కాబట్టి మనము నష్టపోయినటువంటి యొక్క సంవత్సరంలో మనము చింతాక్రాంతుడై పశ్చాత్తాపడి బాధపడటం వల్ల మనకి ఎలాంటి ప్రయోజనం లేదు. కానీ ఈ సంవత్సరంలో మనం చూసినట్లయితే మనము దేవుని యొక్క మార్గాన్ని అర్థం చేసుకొని, దేవుని యొక్క జ్ఞానాన్ని మనం పరిశీలించినట్లయితే మనము విశ్రాంతిలో ప్రవేశిస్తాము. మనం ఎటువంటి కలవరంలో ఉండకుండా దేవుని యొక్క మార్గాలను అర్థం చేసుకోవటమే, దేవుని తెలుసుకోవటమే నిత్య జీవం. కాబట్టి ఆ ప్రేమ, ఆ సంతోషము, ఆ సమాధానం అనేవి రోజుకి 24 గంటలు కూడా మనలోనే సంతోషంగా మనం ఉంటాము. కాబట్టి దేవునిలో అంతకంతకు ఎదిగేటప్పుడు కూడా ఆ సంతోషం అంతకంతకు కూడా విస్తరిస్తూ ఉంటుంది. కాబట్టి మన జీవితాల్లో మనం పరీక్షించుకొని చూసుకున్నట్లయితే ఆ సంతోషాన్ని మనం కోల్పోయాము. కాబట్టి మరలా ఆ సంతోషం కొరకు దేవుని యొక్క ముఖాన్ని మనం వెతికినట్లయితే, ఆయన స్వరాన్ని విని ఆయన మార్గాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఆయన పరిపూర్ణమైన విశ్రాంతిని మనకు కలుగజేస్తాడు. అప్పుడు మనం నిశ్చింతలో ఉంటాం. కాబట్టి దేవుడు ఈ యొక్క సంవత్సరంలో ఆయన మార్గాలను అర్థం చేసుకోవటానికి, అన్ని పరిస్థితుల్లో కూడా మనం దేవుని యొక్క ముఖాన్ని చూడటానికి, ఆయన స్వరం వినటానికి దేవుడు మనకు సహాయం చేయాలని చెప్పి నేను తెలుసుకున్నాను బ్రదర్. ఇంకెవరైనా ఉన్నట్లయితే షేర్ చేయాలని చెప్పి మిమ్మల్ని ఆహ్వానిస్తాను.
దేవుని నామమునకు స్తోత్రం. సహోదరి సహోదరులు అందరూ వందనాలు. గత 2025 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా మనకు ముఖ్యమైన విషయం అయ్యున్నది. ఆయన చెప్తున్నాడు మన హృదయాలను కఠినపరచుకోవద్దు అని చెప్పి. కీర్తన 95 అధ్యాయంలో చెప్పబడినట్లు, అదేవిధంగా ఫిబ్రవరి 3 అధ్యాయంలో చెప్పబడినట్లు మనం హృదయాలను కఠినపరచుకోకుండా మనం ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఆయన దగ్గర సాగిలు పడితే ఆయన మనల్ని రక్షించి కాపాడుతాడని సెలవు ఇచ్చాడు. కాబట్టి మనం ఈ నూతన సంవత్సరంలో గత సంవత్సరంలో మనం చేసిన తప్పులు, ఆ ప్రతి ఒక్క అవిధేయత, దేవుని పట్ల మనం చూపిన అవిధేయత ప్రతి ఒక్క విషయంలో కూడా సరి చేసుకుని నూతన సంవత్సరంలో ఒక నూతనమైన నిర్ణయం తీసుకుని మన జీవితాల్లో, మన కుటుంబాల్లో ఒక నూతన క్రియలు జరిగినట్లు మనం దేవుని ఎదుట సాగిలపడి ఆయన్ని వేడుకుంటే మన హృదయాల్ని కఠినపరుచుకోకుండా మనం సాత్వికమైన మనసు కలిగి దేవుని ఎడల ప్రేమతోనూ మనుషుల ఎడల ప్రేమతోనూ ఉన్నట్లయితే ఆయన మన ఎడల కృప చూపించి మనం రక్షిస్తాడు. గత కాలం నుంచి కూడా గత సంవత్సరం కూడా మన సంఘం విషయంలో అనేక సమస్యలు వచ్చినాయి. ప్రతి విషయంలో కూడా దేవుని చిత్తానికి వదిలిపెట్టాము. దేవుడు మన సంఘాన్ని ఆయన తన స్వహస్తాలతో నడిపిస్తున్నాడని నేనైతే నమ్ముచున్నాను. అదేవిధంగా మన కుటుంబాలన్నింటిలో కూడా మన కుటుంబాలు, మన సహోదరుల కుటుంబాలు కొన్ని సమస్యలు వచ్చి కొన్ని విషయాల్లో కొంతమంది బాధపడుతున్నా ఉన్నాం సమయంలో కూడా మనందరం కూడా దేవుడికి ప్రార్థించినప్పుడు వాటి నుంచి విడుదల దయచేస్తాడని నమ్ముచు ఈ కొత్త సంవత్సరంలో మనం ఇంకా ఆత్మీయంగా ఎదగాలని మన కుటుంబాలు మొత్తం ప్రతి విషయంలోనూ దేవుని మీద ఆధారపడాలని చెప్పి ఈరోజు ఈ వాక్యం ద్వారా తెలుసుకుంటాం జరిగిందని తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. నా జీవితంలో అయితే గత సంవత్సరంలో అయితే నా జీవితంలోకి అనుమతించిన దాన్ని బట్టి ఇది ఎందుకు నా జీవితంలోకి అనుమతించబడిన ఇది అని నేను చింతిస్తూ బాధపడుతూ ఉన్నాను. ఈ సమస్యల విషయంలో, ఇబ్బందుల విషయంలో. కానీ కేవలం అది నేను దేవుని యొక్క స్వరాన్ని వినకపోవడం వల్లే నా యొక్క జీవితం నేను ఎప్పుడు నా హృదయ ఆలోచనలో తప్పుకోవడం వల్లనే నా హృదయాన్ని నేను కఠినపరుచుకున్నాను. కాబట్టే నాకు ఈ శోధన వచ్చింది, నాకు ఈ ఇబ్బంది వచ్చిందని నేను తెలుసుకున్నాను. కానీ ఈ నూతన సంవత్సరంలో నా జీవితాన్ని నేను మార్చుకుని దేవుని యొక్క స్వరాన్ని విని దేవుని మార్గాన్ని తెలుసుకుని దేవునిలో నేను జీవించాలని దేవుడు నాతో సుష్టంగా మాట్లాడాడు. ముఖ్యంగా నా హృదయాన్ని కఠినపరచుకోకుండా దేవుని చిత్తాన్ని తెలుసుకుని ఆయన మార్గంలో నడవడమే నిత్య జీవం అని తెలుసుకున్నాను బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. చెప్పిన వాక్యాన్ని బట్టి వందనాలు దేవునికి. గత సంవత్సరం అంతా కూడా మనం ఏ రీతిగా ఉన్నామో ఈ సంవత్సరం మనం ఏ రీతిగా దేవునిలో ఇంకా తెలుసుకొని బలపడి మరి మనం కూడా విశ్రాంతిలోకి ప్రవేశించడానికి అర్హులంగా ఉండడానికి మరి దేవుణ్ణి విసిగించకుండా ఆయనకి కోపం తెప్పియకుండా ఉండడానికి ఏం చేయాలో మరి ఎలా ఉండాలో ఆ రీతిగా ఉండడానికి దేవుడు మరి వాక్యాల ద్వారా బలపరుస్తున్నందుకు వందనాలు. మన పితరులు కూడా మరి దేవుణ్ణి విసిగించి ఆ యొక్క విశ్రాంతిని, ఆ యొక్క మహిమ ప్రవేశాన్ని కోల్పోయి మరి ఉన్నప్పుడు దేవుడు మనకి కొత్త నిబంధనలో ఎన్నో విడుదల కలిగి చేశాడు. అయినప్పటికీ ఆయన్ని విసిగిస్తూ బాధపరుస్తూ ఉంటున్నాము. కొన్ని విషయాల్లో అయితే నేను కూడా ఒక్కొక్కసారి విసుగు వస్తుంది నాకు చాలా. అప్పుడు
ఎందుకు దేవుడు ఇలా వదిలేశాడు, ఎందుకు ఇలా అవుతుంది, ఎంత హృదయము ధైర్యం పెట్టుకున్నా కొన్ని కొన్ని విషయాల్లో ఎందుకు ఇలా జరుగుతుంది అనే మదన హృదయం కలవరం అయితే కలుగుతా ఉంటది. ఈ అలాంటి కలవరం లేకుండా దేవుడి యందు ధైర్యం కలిగి విశ్రాంతిగా ఎప్పుడు నెమ్మది కలిగి జీవించడానికి పితరులు విసిగించినట్టు నేను ఆయన్ని విసిగించకుండా ఆయన్ని నమ్మి ఆయన విశ్వసించేలాగా ఈ నూతన సంవత్సరం ఇంకా బలపడే విధంగా ఉండాలని కోరుకుంటున్నాను బ్రదర్. ఈ వాక్యం చెప్పడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. థ్యాంక్ యూ. Yeah, there is a word again. It is written in the book of Hebrews chapter 3, verse 15. Also, same word is written. Brother, 1 second. Yeah, Hebrews chapter 3, verse 15. Also, same word is written again. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వాక్యంలో కూడా అదే వచనము మరలా రాయబడింది. Now is a time, never forget the warning. Today, if you hear the God's voice speaking to you, don't be harden your hearts against him. As the people of Israel, when they were rebelled against the desert. Verse 15. ఎస్ బ్రదర్. నేడు మీరు ఆయన శబ్దమును వినినెడలా కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పాను గనుక, పాపం వల్ల కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచబడకుండానట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనిడి. ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడల క్రీస్తుల పాలివారమై ఉందుము. See, we read only one word, brother. Only one word. Verse 13. This is a word for whole year. Today. 365 days. Today. Verse 15. Today, if you hear the voice of God, don't be harden your heart. That's all. 15 words బ్రదర్. కానీ నేడు మీరు ఆయన మాట వింటే అలా చేయకండి. That's all. So every day we need to take a decision like this. Today, don't be hard on your heart. ప్రతిరోజు కూడా మనము ఈ రోజే ఆయన మాటను మనం తీసుకొని ఆయన మాట విని ఆయన చెప్పినట్లు చేయటం అనేది మనం నేర్చుకోవాలి. Then if we do something, definitely enter in the rest. The whole day we will live in the rest, peaceful life. మనం ఆ మాట విని దాన్ని చేసినట్లయితే ఆ రోజంతా కూడా మనం విశ్రాంతిలో ఉంటాం. So that is a promise of Jesus. No, I will give the rest to your souls. Matthew chapter 11:28. మత్తయి సువార్త 11:29 ఆయన చెప్పారు, మీ ప్రాణంలో ఒక విశ్రాంతిని కలుగజేస్తానని చెప్పి. I will give the rest. నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని. What is the promise of we are taking? We are going to enter the God's rest. We are in the restful life, peaceful life. మనము దేవుని యొక్క విశ్రాంతిలో ప్రవేశించి శాంతి సమాధానకరమైన జీవితాన్ని మనం జీవిస్తాం. How we are going to do? We are hearing from him and we not harden your heart. మనము ఆయన మాట విని మన హృదయాన్ని కఠినపరచకుండా ఉంటే. So I just want to say all the people happy new year this time. Happy new year. మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. Anybody want to open the video? Please open and we will say. అందరూ మీ యొక్క వీడియోలు ఓపెన్ చేయాలని చెప్పి ఉంటే ఓపెన్ చేయండి. Happy New Year, brother. Prakash, brother, happy New Year, brother. Kamal, happy New Year. Happy New Year, brother. Happy New Year, brother.
So we want to break down our formality saying the Happy New Year. No, we are very much straightforward. So this day I want to break it. That's all. Nobody's open. Anybody open? దయచేసి ఇంకా ఓపెన్ చేయండి, అందరూ ఓపెన్ చేయలేదు ఏంటి Yeah. అంటున్నారు. Suresh brother family, Happy New Year. Ron sister, Happy New Year. Rahul, sister, definitely this will be a Happy New Year. Don't worry. Okay, Sonia sister, Happy New Year. I think Rekha sister is not here. Rahilu, Sarita Kiran, Varamani. They are not Happy open. New Year, brother. Yeah, హ్యాపీ న్యూ ఇయర్ బ్రదర్. Happy New Year. yeah. Kiran left. Kiran is not there. Rekha sister, Happy New Year. ఇదే బ్రదర్. Hello, Mister. Varamani. Kiran left. Okay. Honey is there? Some boy is there, but Honey is not there. Honey? Honey, Happy New Year. Okay. They are very busy. Okay. Yeah. Honey, Happy New Year. Voice not coming. హెల్మెట్. Hey, nee engada anga pona? Why this fellow is there? This fellow is there? Nathaniel, you are there? Happy New Year Happy చెప్పారు New కదా. Year. Yeah. Happy New Year. Nathaniel is there, right? Yes brother. Okay. Good. Very good. Rahul is there? Brother, where is Suresh brother? Daughters, 2 people. Nathaniel? Yeah, Rahul. Happy New Year, Rahul. I'll talk to you later. Canister, where is the సిస్టర్ boy? మీరు అన్మ్యూట్ చేయండి. Where is boy? Happy New Year. Where is Papa? Harsha. Where is Sarita Kiran, where is the 2 kids are there, no? Where are they? బ్రదర్ మై వీడియో నాట్ ఓపెన్ బ్రదర్. సెట్టింగ్స్ ఈజ్ No problem. They are there, no? yes brother. Brother Yeah. Happy New Year, Papas. Happy New Year. Happy New Year. Okay, thank you. Ragel sir, where is that other person not come? Happy New Year. Okay, thank you. Okay, Kiran family, boy, where is the boy? బ్రదర్ భోజనం చేస్తున్నాడు బ్రదర్. జెన్నీ ఇక్కడ ఉంది, రావట్లేదు. Where is Jenny? బ్రదర్. Hi Jenny, praise the Lord. Happy New Year. సేమ్ టు యు Yeah, బ్రదర్. Kiran brother, Happy New Year. Okay. Everybody has seen. I missed anybody? Nothing. Varamani sister, where is your husband? Happy New Year, brother. మా హస్బెండ్ నిద్రపోతున్నారు brother. Okay, no problem. Okay, I want to break it everything today, nothing else. Yeah, Papus, Suresh brother family, Papus. Happy New Year. Think of one person, there is another person. Mute, unmute. 2 people are there. Same to you, brother. Only one person. Both are good. Okay. Thank you. You will make it. Yeah, good. I missed anybody? Nothing. Prakash brother, I missed anybody? Everything is okay now? ఓకే బ్రదర్. Okay.
Thank you. God bless you. Good night. God bless you. We'll be back. గుడ్ నైట్ బ్రదర్. Good night. కమల్ బ్రదర్ హలో బ్రదర్